కస్తూరి గారు, అసలు మీకు జానీ మాస్టర్ ఎప్పటి నుంచి తెలుసు? అసలు ఏం జరిగింది? 15 to 16 years బ్యాక్ నుంచి పరిచయం ఉందండి. ఓ ఓకే. తను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ వైఫ్ కానీ మాస్టర్ గారు కానీ వాళ్ళ ఇంటికి నేను రావడం వెళ్తూ ఉంటామన్నమాట రెగ్యులర్గా. వర్క్స్ కానీ మీటింగ్స్ కానీ ఏదున్నా కూడా చాలా క్లోజ్నెస్ ఉంది మాకు వాళ్ళ ఫ్యామిలీతో. సో అందుకని నాకు విషయం ఏంటి జరిగింది కాబట్టి తెలుసు, అందుకని చెప్పడానికి నేను మామూలుగా ముందుకు రావడం అనమాట. జరిగింది వేరు, మీడియాలో వచ్చేది వేరు. 15-16 years అంటే అప్పటికి జానీ మాస్టర్కి పెళ్లి కూడా కాలేదు, అయిందా అప్పటికి? లేదు, 14 years, మ్యారేజ్ అయ్యి 14 years. ఓకే, ఆయన పెళ్లికి ముందు నుంచి తెలుసు మీకు? తెలుసు. సో ఈ వర్షన్ ఎందుకని వినిపించింది? ఫస్ట్ ఏమో వినిపించినటువంటి వర్షన్ అక్కడ లవ్ జిహాద్ అనేది కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు, మత మార్పిడి చేయమని ఇద్దరూ కలిసి కొట్టారు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తుంది. అవునండి. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనము ఈ ఇష్యూస్లో చూసుకుంటే ఫస్ట్ ఈ ఇద్దరు మహిళల గురించి మాట్లాడుకుందాం. కాసేపు మాస్టర్ని కొంచెం పక్కన రిలాక్స్ చేద్దాం. ఈ ఇద్దరిని మాట్లాడుకుంటే కనుక ఆవిడ మహిళే, ఈవిడ మహిళే. ఎవరైనా సరే ఒక పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొన్ని పిల్లలు ఉన్నా లేకపోయినా సరే వచ్చి నీ భర్త నాకు కావాలి అంటే ఊరుకుంటారు ఎవరైనా? సో ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ అమ్మాయి ఈ వాంటెడ్లీ ఫోన్ చేసి బెదిరించడము, అవును నా ఇష్టము, వదిలిపెట్టను, నేను ఉంటాను అన్నప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి? ఒక భార్య స్థానంలో ఉన్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? సో వెళ్ళి ఇప్పుడు నీకు దమ్ముంటే నా దగ్గరికి రా అని అన్నప్పుడు వెళ్తుందా లేదా? సో తన హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు వెళ్తాం కామన్గా. ఇప్పుడు ఇది హైలైట్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్ అని చెప్పేసి ఈ ఇష్యూ హైలైట్ అవుతుంది, కానీ బయట ఎన్ని జరగట్లేదు. ఇది ఎందుకు ఇంత పెద్దగా చేసి చూస్తున్నారు? అమ్మాయిలు కొట్టిందంట, ఎవరు పెళ్లి చేసుకోమని చెప్తారండి? ఏ ఆడదైనా సరే హస్బెండ్ని షేరింగ్ ఇస్తుందా ఎవరికైనా? ఎలా పెళ్లి చేసుకోమని అంటారు? ఆవిడకి ఏమైనా పిల్లలు లేరా? నా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఇంకొక ఆవిడని చేసుకుంటే పిల్లలు పుడతారు అని అనుకోవడానికి లేదు. ఇంకేదన్నా అది శుభలగ్నం సినిమాలో అమ్ముకున్నట్టుగా ఏమన్నా భర్తను అమ్ముకునే రకమా అమ్మాయి? ఏమైనా వాళ్ళది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు మధ్యలో ఒకరు ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఎందుకు ఎంటర్ అయింది, ఆయన ఏజ్ చూడలేదా, ఇది చూడలేదా అంటే అది వాళ్ళిద్దరు పర్సనల్. అమ్మాయిది మాస్టర్ది పర్సనల్. అది ఇప్పుడు ఈవిడ తెలియదు కదా. ఈవిడ వెళ్ళి పరిచయం చేసి నువ్వు ఈవిడతో ఉండు, ఈవిడతో మాట్లాడు అని చెప్పేసి సుమలత మాట్లాడలేదు కదా. పర్సనల్ మ్యాటర్ అంటే అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది? యాక్చువల్లీ హ్యానీ ట్రాప్ అనుకోండి, ఎందుకంటే హ్యానీ ట్రాప్ అనాలి. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా మాస్టర్తో లొకేషన్స్లో మీరు ఎంక్వైరీ చేయించండి ఎవరితోనైనా సరే నార్మల్గా, ఈమె డామినేషన్ ఉంటుంది, అమ్మాయిది డామినేషన్ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక రేంజ్ పీపుల్కి విష్ చేస్తుంది, మాట్లాడుతుంది. ఆమె కంటే హై ప్రొఫైల్ ఉంటుంది కదా, వాళ్ళతోనే ఉంటుంది. తక్కువ ఉన్న వాళ్ళని అసలు కేర్ చేయదు ఆ పిల్ల. ఇప్పుడు ఆ అమ్మాయిని బాధితురాలుగా చూస్తున్నారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, పోక్సో కేసు కూడా పెట్టారు. అంటే ముంబైలో ఈమె మైనర్గా ఉన్నప్పుడే దాడి జరిగింది, అది కూడా లైంగిక దాడి జరిగింది. ఇవన్నీ కాదంటారా? లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది వాంటెడ్లీ ఒక కుట్ర. అంటే మాస్టర్ని తొక్కేయాలి అంటే ఇది ఒక కోణంలో మనం చూడలేము. ఒకటి ఈర్ష్య ద్వేషాలు ఉండొచ్చు, అంటే జలస్, పక్కోళ్ళకి జలస్ ఉండొచ్చు. అది ఫ్రెండ్స్ తిరిగిన వాళ్ళతో, తనతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరు సేమ్ టైంలో ఒకవేళ రావచ్చు. ఎవరైనా సరే వచ్చినప్పుడు ఒకరు ఎదుగుతుంటారు, ఒకరు ఎదగరు. అంతెందుకు చిన్న జానీ మాస్టర్తో చేసిన వాళ్ళు ఉండొచ్చు. తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాంటెడ్లు. ఎందుకంటే మాస్టర్ ముక్కుసూటు మనిషి, ఏదైనా ఉన్నా ఫటాఫట మాట్లాడేస్తాడు, తర్వాత బాధపడతాడు, అంటే దగ్గర తీస్తాడు. ఇప్పుడు ఏదైనా సీరియస్గా ఏదైనా అన్నా కూడా కాసేపు అయినా ఆలోచిస్తాడు, అసలు ఈ మాట అనాల్సిందా అనకూడదా. కానీ వాళ్ళు అన్నదే చూస్తున్నారు, తర్వాత ఏంటి అని చూడట్లేదు. తన వర్క్ టెన్షన్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కొంచెం ముక్కుసూటితనం, అది ఇంకొకళ్ళకి పడకపోవచ్చు.